మనం ప్రతి వీడియోలో ప్రొఫెషనల్గా ఆడాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అవ్వాలి ఫస్ట్ అని చెప్తాం కదా. అసలు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి మొత్తం చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్కి ప్రాసెస్ చూసుకున్నట్టుగైతే ఫస్ట్ మన ఏరియా ఏదైతే అది సెలెక్షన్స్ అవుతాయి అనమాట. సపోజ్కి నాది విజయనగరం కదా, నాకు విజయనగరంలో అవుతుంది, వైజాగ్ వాళ్ళకి వైజాగ్లో అవుతాయి, అనంతపురం వాళ్ళకి అనంతపురంలో అవుతాయి, అండ్ విజయవాడ వాళ్ళకి విజయవాడలో అవుతాయి అనమాట. సో ఎవరి ఏరియాలో వాళ్ళకి అవుతూ ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేశారు అని సెలెక్ట్ ఫీల్ అవుతారో వాళ్ళు ఒక 30 మెంబర్స్నో 45 మెంబర్స్నో సెలెక్ట్ చేసి ప్రాబుల్స్ పెడతారనమాట. వాళ్ళకి అంటే ఒక 2 టీమ్స్ 3 టీమ్స్ చేసి వాళ్ళకి మ్యాచెస్ పెడతారు. మ్యాచెస్ పెట్టి వాళ్ళలో బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని డిస్ట్రిక్ట్ టీమ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళతో పాటు లాస్ట్ స్టేట్ అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ జోన్స్ ఆడిన వాళ్ళని కలిపి డిస్ట్రిక్ట్ టీమ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా టీము విన్ అవ్వడం కావాలి కాబట్టి వాళ్ళు మంచి టీంలో సెలెక్ట్ చేయడానికి చూస్తారు. మీరు మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుండండి. ఓకేనా? ఈ టాపిక్ గురించి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీరు ఏ ఏరియా నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరింత క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ఫాలో చేస్తూ ఉండండి.